హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమేస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని అనుకుంటూ ఇవాళ ఒక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసా. మార్నింగ్ 8:30 తర్వాత వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే ఈ 1 వీక్ కూడా పూజలు లేవండి ఇంట్లో. 7 డేస్ రెస్ట్ అనమాట. సో ఇక రెస్ట్ తర్వాత నా పనులు ఎలా ఉంటాయి ఆఫ్టర్ 3 డేస్ అనేది ఇవాళ మీతో నేను షేర్ చేస్తాను వ్లాగ్‌లోని. ఇది ఇక క్లీనింగ్ వ్లాగ్ అనమాట. ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ అనేది నేను ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను. అండ్ మార్నింగ్ అయితే పిల్లలకి యాజ్ ఇట్ ఈజ్ లేచి లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేసేసాను. ఇక ఆ రోజు ఏంటంటే తెల్లవారే లేచి స్నానం చేస్తాను. ఇప్పుడు లేచిన ఫస్ట్ అయితే స్నానం చేసి తర్వాత ఇంకా మిగిలిన పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తాను 1 బై 1. అండ్ ఫస్ట్ అయితే ఇంకా పైనుంచి కింద వరకు కూడా వాషింగ్ అనేది చేసుకుంటా అనమాట ఆ రోజు. ఇక మన కారిడార్ పైన ఎక్కడుంది అక్కడి నుంచి కూడా అంతా క్లీన్ చేసుకొని అదే ఫ్లోలో కిందన మెట్టులు అవన్నీ కూడా వాష్ చేసుకొని కింద కారిడార్కి అయితే వచ్చేసాను. అండ్ ఇప్పుడు కింద కారిడార్లో అయితే ముగ్గు పెడుతున్నా. ఇవాళ ధనుర్మాస ముగ్గులు మీకు షేర్ చేస్తానని చెప్పాను కదా ఎప్పుడు వేసినా. సో ఇది చాలా ఈజీ అనమాట. ఫస్ట్ అయితే ఇలా నేను 4 గడులు స్క్వేర్ టైప్లో వేసుకున్నాను 4 సైడ్స్ కూడా. అండ్ అదేంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఈ లైన్స్ అనేవి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీ అండి. ఇలానే మనం 4 చుట్లు కూడా కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట 4 సైడ్స్ కూడా. అలా వేసుకుంటే ఇలా చూసారు కదా ఇలా చక్కగా మంచి రౌండింగ్ అనేది వస్తుందన్నమాట. ఈ సర్కిల్ వచ్చాక ఇంకా మనం లోపల నుంచి ఇంకా బయట నుంచి కూడా అదే లైన్స్కి ఎండ్ చేసుకొని కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా ఈజీ అండి ఇది. అండ్ ఇలా అయితే ముగ్గు పెట్టాను. నీట్గా ముగ్గు పెట్టేసి ఇక తర్వాత ఇల్లంతా కూడా లోపల కూడా మొత్తం మోపింగ్ అనేది చేసుకుంటా అనమాట. అవేళ మోపింగ్ చేసుకొని ఇంకా ఈ 3 డేస్ ఎలా అంటే బిఫోర్ నుంచి అయితే నేను మనకి పీరియడ్ వస్తుంది అన్నప్పుడే నేను ఇంట్లో నాకు ఏవేవి అవసరమో అన్నీ కూడా తీసి నీట్గా ఒక దగ్గర బిఫోర్గానే స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇంకా అన్ని పనులు కూడా చేసుకుంటాను, యాజ్ యూజువల్ చేసుకుంటాను. బట్ ఈ క్లాత్స్ వాషింగ్ అవి కూడా 3 డేస్ వరకు పెట్టుకోను. అండ్ ఇల్లంతా కూడా మొత్తం తిరగకుండా ఒక ప్లేస్లో అయితే ఉంటా. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనం ఇవన్నీ టచ్ చేసుకుంటే మనం తిరిగేటప్పుడు సైంటిఫిక్గా చెప్పాలంటే మనం తిరిగేటప్పుడు మొత్తం అన్నీ టచ్ చేసుకోవడం వల్ల ఏదైనా బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉంటే అవన్నీ కూడా వాష్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో అందుకనే మనకి మంత్లీ ఏంటంటే ఒక ట్రెడిషన్గా అండ్ సైంటిఫిక్ రీజన్గా కూడా ఉంటుంది. అన్నీ వాషింగ్ అయితే చేసుకుంటాము. అండ్ అంతా తిరిగే కంటే మనం కూడా రెస్ట్ తీసుకుంటే బెటర్ కాబట్టి ఆ 3 డేస్ సో ఒక దగ్గర కూర్చొని కాన్స్టెంట్గా అయితే రెస్ట్ తీసుకుంటాను. లంచ్ బాక్సెస్ అవి ప్రిపేర్ చేసి ఇస్తాను. మిగతా పనులు ఏవి కూడా హెవీగా చేసుకోను. ఒక దగ్గర కూర్చొని రెస్ట్ తీసుకొని ఇంకా 3 డేస్ కూడా మంచి ఫుడ్ తీసుకుంటా, జ్యూసెస్ అవి తీసుకుంటాను. అండ్ ఆఫ్టర్ 3 డేస్ తర్వాత వన్స్ ఏంటంటే మనం టచ్ చేసినవి టచ్ చేయలేనివి ఏవైతే ఉన్నాయో ఇలాగ మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే అన్నీ కూడా నీట్ అండ్ క్లీన్గా అవుతాయి అండ్ హైజీనిక్ కూడా ఉంటుంది. ఇక దేవుడి వెయ్యి అన్నీ కూడా నేను ఆఫ్టర్ 6 డేస్ తర్వాత క్లీన్ చేసుకుంటాను. 6th డే క్లీన్ చేసుకొని 7th డే నుంచి ఇంకా నేను దీపారాధన అనేది స్టార్ట్ చేస్తాను. ఇక నేను దేవుడివి అయితే ఈవేళ ఏమీ శుభ్రం చేసుకోవట్లేదు. అండ్ నేను క్లీన్ చేసినప్పుడు మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఆ తర్వాత ఇంకా ఈ టైంలో ఏంటంటే మనం ఎవరైనా హెల్ప్ చేస్తాను అంటే హెల్ప్ తీసుకోవడం చాలా బెటర్ అనమాట. ఇక్కడైతే నాకు ఇప్పుడు ఎవరు హెల్ప్ చేయడానికి లేరు, కానీ క్వార్టర్లో ఉండేటప్పుడు మా హస్బెండ్ అయితే హెల్ప్ చేసేవారు. సో అలాంటి టైంలో హెల్ప్ తీసుకుంటే మనకు కూడా కొద్దిగా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది అండ్ మనకు కూడా కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇలాంటివి చిన్న చిన్న అన్నీ పాటిస్తూ మనం 3 డేస్ కూడా చక్కగా నీట్గా ఒక దగ్గర కూర్చొని ఎక్కువగా మనం వర్క్స్ అవి చేయకుండా రెస్ట్ తీసుకొని 3rd డే లేచి ఇవన్నీ క్లీన్ చేసుకుంటే హ్యాపీగా మనకు కూడా ఒక మంత్లీ క్లీనింగ్ సెక్షన్ లాగా ఉంటుంది అండ్ మనకు కూడా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది ఒక 3 డేస్. సో వీలైనంత వరకు ఎవరికైనా రెస్ట్ తీసుకోవాలి అంటే టైం ఉంది అనుకుంటే రెస్ట్ తీసుకోండి. బట్ నౌ-ఏ-డేస్ అందరూ కూడా వర్కింగ్ ఉమెన్స్ అండ్ అందరూ కూడా సెపరేట్ ఫ్యామిలీస్ అనమాట. జాయింట్ ఫ్యామిలీస్ లేరు కాబట్టి అందరికీ కూడా ఇవే కష్టాలు. సో నేను కూడా ఇంకా అన్ని పనులు చేసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడైతే ముగ్గు కంప్లీట్ అయిపోయింది. చాలా చక్కగా అందంగా వచ్చింది. నాకైతే
చిన్న ముగ్గును కూడా పెద్ద ముగ్గులా వేయడం అలవాటు అనమాట. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది, వాకిలంతా నిండుగా అనిపించింది. అండ్ నేను చాలా సింపుల్ డిజైన్స్ అయితే వేస్తూ ఉంటాను, ఎవరైనా సరే నేర్చుకొని ఈజీగా వేసుకోవచ్చు ఇలాంటి ముగ్గులు అనేవి. ఇక ధనుర్మాసం ముగ్గులకి ఏంటంటే ఇలా చిన్న చిన్న ముగ్గులను కూడా పెద్ద ముగ్గులుగా చేయడం ఒక ప్రత్యేకత. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఇంట్లో పూజ చేయలేని టైంలో అయితే మా పిల్లలు ఇలాగా దేవుడికి దీపారాధన చేయకపోయినా బయట వినాయకుడి దగ్గర, ఆ తర్వాత ఇక్కడ ఇంట్లో శివలింగం ఉంది కాబట్టి శివుడికి అయితే అభిషేకం గంగతో చేసేసి వెళ్ళిపోతారనమాట. సో ఇలా మనం పిల్లలకి చిన్న చిన్న పూజ కూడా అలవాటు చేస్తే చాలా మంచిది. ఇక మనం చేయలేని టైంలో వాళ్ళు చేసుకున్నట్టుగా ఉండాలన్నమాట. సో నాకైతే పిల్లలిద్దరూ కూడా పూజ అనేది చేసేస్తారు, సో ఏం ప్రాబ్లం లేదు. ఇక ఈ అభిషేకం చేసినప్పుడు నేనైతే ఆ ఏరియాలో ఉండను. సో ఇక పిల్లలందరూ పూజ చేసుకున్నప్పుడు నేను బయట ఎక్కడో ఉంటాను అనమాట. ఇక పూజ చేసుకున్నాక తర్వాత వచ్చి డోర్స్ అవి నీట్గా ఇంకా క్లోజ్ చేసేసాక నేను లోపలికి మళ్ళీ వస్తాను. అలా ఆ 3 days కూడా గడిచిపోయిందనమాట. ఇంకా థర్డ్ డే ఏంటంటే మొత్తం అన్నీ కూడా వాష్ చేసేసి మొత్తం రిమూవ్ చేసేసి ఒక్కసారి అయితే వాష్ చేసుకుందా అని చెప్పాను కదా. ఇక అన్నీ కూడా వైజాగ్లో వర్షాలు పడుతున్నాయి కదా, చక్కగా మొన్న బట్టలు ఆరే టైంకి ఆ రోజు ఫుల్గా అయితే ఎండొచ్చింది. సో ఇంకా బట్టలన్నీ కూడా నీట్గా తీసేసి ఎండబెట్టేసుకున్న, ఆరబెట్టేసాను. ఇంకా హ్యాండ్ వాష్ చేసినవి మన ఇంట్లో మ్యాట్స్, డోర్ కర్టన్స్ అవన్నీ కూడా ఇంకా నేను హ్యాండ్ వాష్ అనేది చేస్తాను. అవన్నీ కూడా నేను బిఫోర్ డే నైటే వాష్ చేసేసి హ్యాండ్ వాష్ చేసి పిల్లల చేతి అయితే పైన కానీ లేదంటే కింద లాన్లో కానీ ఆరబెట్టించేసుకుంటా. సో అవి మనం టచ్ చేయకుండా థర్డ్ డే మార్నింగ్ నేను మళ్ళీ అవన్నీ కూడా తీసుకుని లోపల పెట్టుకుంటాను. లేదు ఆరలేదు ఇంకా అనుకుంటే ఇలాగ నేను రూఫ్ పైకి తీసుకొచ్చి ఆరబెట్టుకుంటాను. సో ఇలా అయితే నా 3 days కూడా వర్క్ అనేది నేను చేస్తూ ఉంటాను కొద్ది కొద్దిగా. అండ్ ఇల్లంతా ఇక క్లీనింగ్ అంటే మార్నింగే నేను స్నానం చేసి అయితే బయట సరౌండింగ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటాను. పిల్లలు వన్స్ స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేసి ఇంకా నెమ్మదిగా పైన కిందన కూడా ఎక్కడైనా మాపింగ్ చేసుకోవాలంటే చేసుకొని ఇక తర్వాత చిన్నగా అయితే నేను పనులు అనేవి స్టార్ట్ చేస్తాను. ఇక ఇలా క్లీనింగ్స్ అయితే నాకు మొత్తం హోల్ డే అంతా కూడా క్లీనింగ్స్లోనే అయిపోతుంది. ఇక ఈరోజు ఏంటంటే పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చాక నేనైతే ఇంకా ఈ కౌంటర్ అది కూడా క్లీన్ చేయలేదు. సో ఎట్ లాస్ట్ ఏంటంటే ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నా. అండ్ కిచెన్ కూడా డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. అండ్ మార్నింగ్ కూడా ఒక్కసారి నిద్ర లేచే ముందే క్లీనింగ్ అంతా చేసుకొని ఒక్కసారి ఇంట్లో గోమూత్రం కానీ గంగా వాటర్ కానీ ఉంటే మొత్తం అంతా కూడా జల్లుకొని అప్పుడే నేను ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తాను. బట్ ఎవ్రీడే క్లీనింగ్ లాగా ఉంటుంది కదా మనకి లంచ్ ప్రిపేర్ చేశాక, ఆ క్లీనింగ్ అయితే
ఇప్పుడు నేను చేసుకుంటున్నాను. ఈ డీప్ క్లీనింగ్ అనేది కిచెన్ నేను బిఫోర్ డే నైటే చేసేసుకుంటాను. అండ్ థర్డ్ డే మార్నింగ్ కూడా లేచి ఒక్కసారి క్లీన్ చేసుకుని అప్పుడే వంట స్టార్ట్ చేస్తా. అండ్ ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇల్లంతా కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. మంత్లీ వన్స్ మనకి క్లీనింగ్స్ కూడా అయిపోతాయి. అండ్ ఎట్ ఏ టైం మనకి మన ట్రెడిషన్స్ కూడా ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ 3 డేస్లో డోర్ కర్టెన్స్ అండ్ మనం ఏవైనా డెకోర్ చేసినవి ఏవైనా ఉన్న థింగ్స్ కానీ అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ నేను రీఅరేంజ్మెంట్ అనేది చేసుకుంటాను. అండ్ ఇక్కడ కూడా మొత్తం నీట్గా ఈ కవర్స్ అవి తీసేసాను. చైర్ కవర్స్ అవి తీసేసి వాష్ చేసా. అండ్ ఈ పై కవర్ ఏంటంటే మనకి పాలిథిన్ ఉంది కాబట్టి అది అలానే ఉంచేసి కింద మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను. సో ఇలాంటి చిన్న చిన్న క్లీనింగ్స్ అన్నీ కూడా నేను ఆ రోజు మొత్తం చేసుకొని ఇల్లంతా కూడా నీట్గా పెట్టుకుంటా. అండ్ ఇక్కడైతే ఈ రన్నర్ కూడా నీట్గా తీసేసి క్లీన్ చేసి ఒక్కసారి మొత్తం డెకోర్ అంతా కూడా నీట్గా చేంజ్ చేసుకుంటున్నా. ఇలా మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. అండ్ దట్టు ఏంటంటే క్లీనింగ్స్ చేయడం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే కొత్తగా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే చక్కగా చేసుకుంటారు. సో నేను కూడా అలానే నీట్గా క్లీన్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. కాబట్టి నాకు ఆ డే అంతా కూడా ఆ పనిలో ఉన్నా సరే ఏమీ ఇబ్బందిగా అనిపించదు. అండ్ యాజ్ ఏ డెకార్ అండ్ నీట్గా క్లీన్గా ఉంచుకోవడం కూడా అవుతుంది. అలా అని మనం ఎక్కువ ఒంట్లో బాగాలేనప్పుడు కూడా హెవీగా చేసుకొని ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవరి పాసిబిలిటీ బట్టి వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. అండ్ నేనైతే ఇంకా 3 డేస్ కూడా కొద్దిగా రెస్ట్ తీసుకొని 2 డేస్ పని చేయను కాబట్టి తర్వాత రోజు ఇవన్నీ కూడా నీట్ అండ్ క్లీన్గా చేసుకొని ఇలా అయితే అరేంజ్ చేసుకుంటా అనమాట. అండ్ ఇంకా మొత్తం క్లీన్ అయిపోయాక ఒక్కసారి అయితే మొత్తం చూడండి ఎలా ఉందో, నీట్గా ఉంది కదా. సో ఇదేనండి ఇవాల్టి బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్, ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ పాత వాళ్ళు ఎప్పటిలాగానే చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కామెంట్ కూడా చేయండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.